హాయ్ గైస్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఇది చెరువు దగ్గర. అంత ముందుకు ఇది మొత్తం చెరువు ఉండే. సో ఇదైతే మంచి గ్రీనరీ పార్క్ వేసి సో ఒక మంచి విగ్రహం కూడా నిర్మించారు. సో ఆ శివుని విగ్రహం చూస్తే మీకు చాలా హైలైట్ ఉంటుంది. సో చూడండి, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇదైతే పార్క్ ఎంట్రన్స్. సో ఇది ఓపెన్ కాలేదు, సో ఇంకా త్వరలో ఓపెన్ చేస్తారట. సో ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్. సో లోపల ఎలా ఉందో మొత్తం చూపిస్తా, గ్రీనరీ పార్క్ వ్యూ అండ్ అలాగే విగ్రహం కూడా ఎలా ఉందో మొత్తం చూపిస్తా. లెట్స్ గో టు వీడియో. సో ఇదైతే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో మనకైతే మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో చాలా గ్రీనరీ ఉంది. సో అంటే సో ఈ పార్క్ కూడా చాలా బాగా కట్టిరు. లైక్ ఎట్లా అంటే సో పెద్ద పెద్ద సిటీలలో పార్క్స్ ఎలా అయితే ఉంటాయో సో ఆ లెవెల్లో కట్టిరు. సో చూడండి, యాత్రికులకు కూడా సో వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. సో అంతకుముందుకి మొత్తం చెరువు ఉండే, సో ఇప్పుడైతే మంచి పార్క్. సో తర్వాత ఈ విగ్రహం హైలైట్ చేశారు. సో చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా చిన్న పార్క్ కూడా నిర్మించారు. సో చూడండి మొత్తం. సో ఇవి రెండింటి మధ్యలో నడుచుకుంటూ వెళ్తే సో మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చూడండి, సో ముందు ఇంకా వీడియో చాలా బాగుంటుంది, చూడండి. సో ఇది ఎంట్రన్స్ చూడండి. ఇవి రెండింటి మధ్యలో సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ నడుచుకుంటూ వస్తే సో మైండ్ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఈ వేములవాడలో ఇంత మంచి పార్క్ అంటే ఇది మాత్రమే. సో అందులో ఒకటి హైలైట్ అంటే ఒకటి లార్డ్ శివ విగ్రహం నిర్మించారు. సో ఒకటి విగ్రహమును ప్లస్ మళ్ళీ ఈ పార్క్ ఒకటి. సో చాలా చాలా సూపర్ ఉంది. గ్రీనరీ చూడండి. సో అంటే ఇంత గ్రీనరీ వేములవాడలో లేదు. సో ఇది కన్స్ట్రక్షన్ కూడా చూడండి. సో చాలా బాగా కట్టారు. అంటే దాదాపు ఇటువంటి సిటీలలో తప్ప ఇటువంటి ఐ మీన్ చిన్న చిన్న మండల్ విలేజెస్లో ఉండవు కదా. సో కాబట్టి చూడండి, ఇది ఒకటైతే కొంచెం చాలా బాగానే ఉంది. సో అంటే ఇక్కడ గ్రీనరీ ప్లస్ మళ్ళీ పక్కకు చెరువు. సో అది విగ్రహం కూడా చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఈ వ్యూ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో లాస్ట్కి కూడా సో విగ్రహం కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా చూడండి. సో ఇది చెరువు వ్యూ బాగుంటుంది. సో ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఫుల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో వస్తే. సో 5 to 6 ఆ మధ్యలో వస్తే ఆ వెదర్కి ఇది చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో అది మొత్తం చెరువు. సో ఆ చెరువు దగ్గరనే ఇది మొత్తం గ్రీనరీ వ్యూ. సో మొత్తం పార్క్ ఉంటుంది అన్నమాట. సో ఫైనల్లీ విగ్రహం కూడా చూడండి ఎలా బాగుందో. సో ఇది మొత్తం చూస్తే ఇంకా మీకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. సో ఎంత పెద్ద ఉందో చూడండి. సో చాలా చాలా బాగుంది. ఇది రోడ్ సైడ్ నుంచి ఐ మీన్ బయట నుంచి చూస్తే ఇంకా ఫుల్ వ్యూ మస్తుగా అనిపిస్తుంది. సో చాలామంది అయితే ఇది ఇంకా అంటే పార్క్ ఓపెన్ చేయలేదు. సో బయట నుంచే ఫొటోస్ వీడియోలు తీస్తున్నారు, మళ్ళీ బయట నుంచే ఫొటోస్ దిగుతున్నారు. అంటే ఈ విగ్రహం ఎట్లా అంటే ఈ పార్కులో పెట్టినా కూడా బయటికి కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. సో చాలా చాలా బాగుంది. చూడండి విగ్రహం ఎలా ఉందో. ఇదైతే ఇంకా ఓపెన్ కాలేదు. సో త్వరలో ఓపెన్ చేస్తారట. సో 1 week పట్టచ్చు, 10 days పట్టచ్చు. సో మరి మీరు ఎలా వెళ్ళాలంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇందులో వర్క్ చేస్తారనమాట. సో వాళ్ళ త్రోలో వెళ్ళిన. సో ఇప్పటికైతే ఎవరిని అలౌ చేస్తలేరు. ఓపెన్ చేసిన తర్వాత ఐ మీన్ గ్రాండ్ ఓపెన్ చేసిన తర్వాత సో గ్రాండ్ ఓపెనింగ్ తర్వాత మాత్రమే లోపలికి రానిస్తారు. అప్పటిదాకా మాత్రం ఎవరిని అలౌ చేస్తలేరు. బట్ ఈ విగ్రహం మాత్రం చూడండి. సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.
సో ఫైనల్లీ సో ఆ పార్కు పక్కకే సో చెరువు కూడా ఉన్నది. సో ఇది కూడా ఈవినింగ్ టైంలో వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడికి చాలామంది వస్తుంటారు, పోతుంటారు. ఐ మీన్ ఫొటోస్, వీడియోస్ చాలా దిగుతుంటారు. ఇక్కడ చూస్తే వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వర్షాకాలం టైంలో వేస్తే సో ఐ మీన్ ఇప్పుడు ఈ టైంలో వర్షాకాలం టైంలో సో చాలా ఇంకా వాటర్ ఎక్కువ అవుతాయి. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. సో పార్క్ పక్కకే ఉంటుంది. సో చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అది అక్కడ గ్రీనరీ చూస్తూ ఈ వాటర్ చూస్తుంటే వ్యూ చాలా బాగా అనిపిస్తుంటుంది. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంటుంది. ఇది